40 సంవత్సరాల రసాయనిక సేద్యం ఆ రైతుకు మిగిల్చింది ఏమీ లేదు. పెట్టుబడులు పెరిగి రైతుకు తిప్పలు తప్ప ఇందుకు ప్రత్యామ్నాయ సాగు ప్రకృతి వ్యవసాయమేనని గుర్తించారు వరంగల్ రూరల్ జిల్లా రైతు. పట్టుదలతో 7 ఏళ్ల నుంచి ప్రకృతి సేద్యాన్ని చేస్తున్నారు. మొదట 5 ఎకరాలతో ప్రారంభమైన సాగు ఇప్పుడు 25 ఎకరాలకు విస్తరించింది. మామిడిలో వరి, పసుపు అంతర పంటలుగా చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న రైతు విశ్వేశ్వర్ రెడ్డిపై నేలతల్లి ప్రత్యేక కథనం. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం గన్నారం గ్రామానికి చెందిన విశ్వేశ్వర్ రెడ్డి మొదటి నుంచి రసాయనాల సేద్యం చేసేవారు. ఇందులో పెట్టుబడులు పెరగడంతో సాగు గతి తప్పింది, దిగుబడి తగ్గింది. పెట్టుబడులు పెరిగాయి. ఈ నేపథ్యంలో బాల వికాస సంస్థ కల్పించిన అవగాహనతో ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేశారు. మామిడి ప్రధాన పంటగా, పసుపు, వరి అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. పెట్టుబడులు తగ్గించుకొని మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. నా పేరు విశ్వేశ్వర్ రెడ్డి, ఒంటెల విశ్వేశ్వర్ రెడ్డి, గన్నారం గ్రామం, మండల్ రాయపర్తి, జిల్లా వరంగల్ రూరల్. నేను గత 40 సంవత్సరాల కాంచి వ్యవసాయం చేస్తున్నా, కెమికల్ వ్యవసాయం. కానీ 7 సంవత్సరాల కాంచి మా దగ్గర బాల వికాస వాళ్ళు వచ్చి సేంద్రియ వ్యవసాయం మనిషి ఒక ఎకరం చేయమంటే నేను ఒక 5 ఎకరాలతో స్టార్ట్ చేసిన. ఇప్పుడు వచ్చి 24 ఎకరాల దాకా చేస్తున్నా, 24-25 ఎకరాల వరకు. దాంట్లో ఈ మామిడి వచ్చి ఒక 17 ఏళ్ళు అయింది తోట పెట్టి. చెట్టు కలిసిపోయింది. ఈ లోపల కొన్ని శుద్ధలకు పోయి, అంటే కింద కాల్షియంకు పోయి రూట్స్ పోయి చెట్లు చచ్చిపోతుండే. ఈ క్రమంలో మనం అంటే ఇటు మామిడి కొంత ఈల్డ్ తగ్గింది, అటు వ్యవసాయం కూడా ఏం చేయరాకుంటుండట్లా. ఈ షార్ట్ ప్రూనింగ్ అని లాస్ట్ 3 years నుంచి ఎవ్రీ ఇయర్ ఒక 3 acres చొప్పున షార్ట్ ప్రూనింగ్ చేసుకుంటూ వచ్చిన. దాంట్లో మిశ్రమ పంటలుగా లాస్ట్ టైం కంది, పసుపు వేసినాము, కొంత వరి పెట్టినాము. ఈసారి కూడా కొంత పసుపు, వరి పెట్టినాము. కంది వేసడానికి అవకాశం రాలే. దానికి కారణం ఏంటంటే ప్రూనింగ్ చేసిన కొమ్మలు గిట్లా అంతా బయటికి తీయడం వల్ల ఇబ్బంది అయింది. దానివల్ల చేయలేకపోయినా ఇప్పుడు రబీ కంది వేస్తాం. దాంట్లో పసుపు వచ్చి లాస్ట్ టైము మనం ఒక 14 క్వింటాల దాకా వచ్చింది. ఈసారి నీటి కొరత కొద్దిగా ఇబ్బందితో మరి ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పటివరకు నేను సేంద్రియ వ్యవసాయం కాబట్టి, ప్రకృతి వ్యవసాయం కాబట్టి ఒక నెలకు ఒక తడిలాగా ఇస్తున్నా. అయినా కూడా పసుపు మంచిగా రికవర్ అయింది. వరి కూడా మనకు వచ్చి నెల రోజులు నాటు పెట్టినాక ఒక వారం 10 రోజులు వారి కూడా ఇప్పటికి కూడా వరి మంచి రికవర్ అయింది. మళ్ళీ ఆల్రెడీ నేను ముందు ఒక 1.5 ఎకరం వరి పెట్టిన. ఆ వరిలో ఈ నవారా వరి పెట్టినాము. 100 రోజులకు ఆల్మోస్ట్ క్రాప్ అయిపోయేటట్టున్నది. పోయినసారి 110 రోజులకు వచ్చింది, కానీ ఈసారి 100 రోజులకే క్రాప్ అయిపోయేటట్టున్నది. నేను జూలై 7th రోజు ఏమో నారు పోసిన. ఇప్పుడు అక్టోబర్ 7th 3 నెలలు, 3 నెలల 10 రోజులకే వరి అయిపోయేటట్టున్నది. మిగతా దానికి నీళ్ళ బెడద ఇప్పటి నుంచి ఉండకపోవచ్చు. వరి కూడా నవారా వచ్చి మనకు 20 బస్తాల దాకా వస్తుంది. ఇక వేరే ప్రాణాయిత ఇట్లాంటి రకాలు అవుతుంటే 35 నుంచి ఈసారి 35 రావచ్చు. పోయినసారి 45 బస్తాలు వచ్చింది. మామిడిలో వచ్చి మనకు పంట మాత్రం కెమికల్కు నాన్ కెమికల్ ఏ మాత్రం కూడా డిఫరెన్స్ ఉండట్లేదు. రెగ్యులర్గా ఇప్పుడు ఘనజీవామృతం పసుపుకి ఎట్లా వేస్తున్నామో వరికి కూడా అట్లనే వేస్తున్నాం, మామిడి చెట్లకు కూడా అట్లనే వేస్తున్నాం. ఘనజీవామృతం నేను 365 days కంటిన్యూస్గా తయారు చేస్తా. ఈ వింటర్ సీజన్లో వచ్చి ఒక 48 hours తర్వాత ఎండలో పోసి ఎండినాక మళ్ళీ నీడకు పోస్తాము. జనరల్గా సమ్మర్లో అయితే రేకుల కింద ఉన్నా కూడా మనకు ఆరిపోతుంది. మళ్ళీ ఈల్డ్ కూడా వచ్చటానికి అంటే జీవామృతం రెగ్యులర్గా పారిచ్చేది. ఇప్పుడు ఈ 6 years తర్వాత నేను జీవామృతం కూడా ఎక్కువ ఏమీ ఇవ్వట్లేదు. ఒక్కసారి పారియడము, ఒక్కసారి స్ప్రే అవుతుంది. నేను అంతకుముందు ఎక్కువ ఇచ్చేది. అయినా కూడా ఈల్డ్స్ ఏం బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయం చేసుట్లా నేను అంటే కెమికల్ వ్యవసాయం చేసి ఉండేస్తుంటే ఇప్పటివరకు వ్యవసాయం బంద్ పెట్టేవాడిని. ఈ రేట్లకు అసలు వ్యవసాయం ఎట్లా వర్కౌట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను సేంద్రియ వ్యవసాయం చేయడం వలన నవారా బియ్యం వచ్చి చిల్లర అయితే మనము 300 రూపాయలు, 150 రూపాయలు అమ్ముతున్నాము. క్వింటల్ లెక్క అయితే 8 నుంచి 9 వేలు అమ్ముతున్నాము. మామూలు బియ్యం అయితే 6 నుంచి 7 వేలు అమ్ముతున్నాము. పసుపు వచ్చి 20,000 క్వింటా అమ్ముతున్నాం. చిల్లర వచ్చి 300 రూపాయలు కేజీ అమ్ముతున్నాం.
కాబట్టి కెమికల్ వ్యవసాయానికి ఈసారి నేను కెమికల్ వ్యవసాయం చేసి ఉండేతుంటే కూడా అసలు ఈ కరువుకు మొత్తం ఏ పంట పండకపోవు నాకు. ఎందుకంటే మామూలు నీళ్ళతోని కూడా ఈ బెట్టకు రావడం అనేది అసలు జరగట్లేదు. వరి కానీ పసుపు లాస్ట్ స్టేజ్ నెల రోజులలో మొత్తం చచ్చిపోయే స్టేజ్లో నీళ్ళు ఇచ్చినా కూడా మళ్ళీ రికవర్ అయింది. ఇది కూడా నేను అనుకుంటాను 14 క్వింటాల్స్కి అయితే మళ్ళీ రీసెటెడ్ చేద్దామని నేను ప్లాన్ చేస్తున్నాను. ఇప్పటికీ రసాయనాల సేద్యం కొనసాగించి ఉంటే సాగు నుంచి తప్పుకోవాల్సి వచ్చేదంటున్న ఈ రైతు ప్రకృతి వ్యవసాయమే తనను నిలబెట్టిందని ధీమాను వ్యక్తం చేశారు. కరువు పరిస్థితులను సైతం ఎదుర్కోగలుగుతున్నానని ఎంతో ధైర్యంగా చెబుతున్నారు. పైసా పెట్టుబడి లేకుండా కేవలం ప్రకృతిలో లభించే వనరులతోనే ఎరువులను తయారు చేసుకొని పంటలకు అందిస్తున్నారు. పాలేకర్ గారు మనకు 5 ఏళ్ల తర్వాత మీరు ఎలాంటి స్ప్రేలు ఎటువంటి కింద జీవామృతము ఘనజీవామృతం వేయకుండా పంటల తేడా రాదని చెప్పిండ్రు. వాస్తవంగా కూడా దేశవాళీ విత్తనాలు పెడితే మాత్రం పంటలు ఏమాత్రం తేడా వచ్చేటట్లేదు. నేను ఇప్పుడు ఈ ఘనజీవామృతం ఒక 7-8 బస్తాలు వేసి పర్ ఎకర్ నాటు పెట్టిన. ఇప్పుడు లాస్ట్ టైం బాగా చేసిన దానికిను ఈసారి ఏం చేయని దానికి కూడా పెద్ద తేడా లేదు. సేమ్ ఈల్డ్స్ ఉన్నాయి. వరి కూడా బాగానే ఉన్నది. పసుపులో వచ్చి ఇప్పుడు ఇంతకుముందు అయితే మేము రెగ్యులర్గా దుగ్గిరాలే వేసేది. ఇప్పుడు కూడా దుగ్గిరాలే. లాస్ట్ టైం కొంత ఏసీసీ 79 అనే వెరైటీ కేరళ నుంచి రిలీజ్ అయింది. అది ఏసీసీ 48 అనేది 2 రిలీజ్ అయినాయి. 2 బాగా ఈల్డ్స్ వస్తున్నాయి. కానీ 79 లాస్ట్ టైం తెచ్చేసిన. ఆ 79కు దుగ్గిరాలకు కూడా నాకు పెద్ద తేడా అయితే ఏమవుపడలే. 1-2 క్వింటాలు ఏసీ 79 ఎక్కువ వచ్చినట్టున్నది సేంద్రియంలో. కానీ ఆ రెండిట్లో చూస్తే మాత్రం నాకు దుగ్గిరాలనే బెటర్ అనిపించింది. లాస్ట్ స్టేజ్లో మాత్రం దానికి మచ్చ వచ్చింది, దీనికి కొద్దిగా వచ్చింది, దానికి ఎక్కువ వచ్చింది. తేడా అంతేనండి. సేంద్రియంలో మీరు ఏ పసుపు అయినా కూడా సేమ్ ఈల్డ్ రేట్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ కుర్కుమిన్ పర్సంటేజ్ మీకు తక్కువ ఉన్న దాంట్లో కూడా మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో మీకు చాలా పెరుగుతుందండి. కుర్కుమిన్ వచ్చి జనరల్గా మన కెమికల్ దాంట్లో అయితే 1.75 నుంచి 2.5 దాకా ఉంటుందని చెప్తుండ్రు. మనమైతే ఇప్పటివరకు ల్యాబ్ టెస్ట్లు ఎప్పుడు చేయించలేదు. ఇప్పుడు ఇది మన ప్రకృతి వ్యవసాయంలో వచ్చి మాత్రం 5 అబోవ్ ఉండేటట్టున్నది. కాబట్టి మనం సేంద్రియ వ్యవసాయం చేసేది ఉంటే ఏ వెరైటీ వేసినా కూడా ఆటోమేటిక్గా కుర్కుమిన్ పర్సంటేజ్ ఎక్కువ పెరుగుతుంది. కుర్కుమిన్ ఎక్కువ ఉండనే దాంట్లో ఉండేతుంటే ఒక 1.5 అట్లా ఎక్కువ ఉండొచ్చు. కానీ లోకల్ వెరైటీస్లో కూడా మీకు ఈక్వల్గా దాదాపుగా అంత అక్కడ వరకు రీచ్ అయ్యేటట్టున్నది కుర్కుమిన్ పర్సంటేజ్. ప్రకృతి వ్యవసాయం చేయడము అంటే ఒక రకంగా కొద్దిగా ఇబ్బంది స్టార్టింగ్లో ఇబ్బందులు ఉంటాయి. కానీ 4-5 ఏళ్ళ తర్వాత ఇబ్బందులు చాలా తక్కువ అవుతాయి. 3-4 ఏళ్ళు ఫస్ట్ 3-4 ఏళ్ళు చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ వచ్చిన పంటను మార్కెటింగ్గా మొదలుగా ప్రాబ్లం ఉన్నది. దానికి కారణాలు ఏంటంటే అందరికి కొనుక్కోవాలన్నది. కానీ సేంద్రియ అంటే ప్రకృతి వ్యవసాయం చేసేటోళ్ళు కూడా కొందరు మోసం చేసి ఇట్లా చేయాలనే ఆలోచన ఉన్నది. అట్లాంటి వాళ్ళు మానుకోవాలి. ఒకటి. రెండోది కొనే కస్టమర్స్ కూడా ఈజీగా ల్యాబ్ టెస్టింగ్ కాకుండా ఏదైనా డివైస్ పెట్టి చెక్ చేసుకుంటే మనకు ఎంత పర్సెంట్ ఇలా కెమికల్ ఉన్నదని ఈజీగా తెలిసేటట్టు కనుక ప్రభుత్వాలు ముందుకు వచ్చి చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది, అటు కొనే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మన దగ్గర మన ప్రభుత్వం కూడా దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయడానికి ప్రయత్నం చేస్తలేదు. సాధారణంగా పసుపు సాగుకు అధిక మొత్తంలో నీరు అవసరమవుతుంది. కానీ ప్రకృతి సాగు విధానాలను అవలంబిస్తూ జీవామృతం ఘనజీవామృతాన్ని పంటకు అందించడం వల్ల నీటి కరువు నుంచి గట్టెక్కే పరిస్థితి ఏర్పడింది. నెలకోసారి నీటి తడి అందించినా సరిపోతుందని, ఎలాంటి బెట్ట పరిస్థితులు ఏర్పడవని చెబుతున్నారు విశ్వేశ్వర్రెడ్డి. ఎకరానికి 4 క్వింటాల విత్తనం మాత్రమే ఉపయోగించి మంచి దిగుబడిని సాధిస్తున్నారు. ప్రకృతి విధానంలో పండిన ఈ పసుపులో కుర్కుమిన్ శాతం అధికంగా ఉండటంతో మార్కెట్లో మంచి ఆదాయమే వస్తుందంటున్నారు ఈ రైతు. పసుపు ఇంతకుముందు మేము జనరల్గా 7 క్వింటాలు పర్ ఎకర్ విత్తనం వేసేది. లాస్ట్ ఇయర్ నుంచి మేము 3.5-4 క్వింటాలు విత్తనం కట్ చేసి వేయడం వల్ల 4 క్వింటాలే వేస్తున్నాము. జనరల్గా రేజింగ్ బెడ్ సిస్టమ్ వేస్తే చాలా బాగా వస్తుంది డ్రిప్ సిస్టమ్ అని. కానీ మాకు డ్రిప్ లేదు. డ్రిప్ మేము ఇంతకుముందు అప్లై చేస్తే 1 ఇయర్ 1.5 ఇయర్ పడుతుంది అన్నారు. డ్రిప్ రాలేదు. కాబట్టి మేము జనరల్గానే 4 క్వింటాలు విత్తనం చొప్పున వేసినాము. వేసిన దాన్ని కూడా మేము బీజామృతంతో విత్తన శుద్ధి చేసి వేసినాము. ఇప్పటివరకు అయితే ఎలాంటి డిసీజెస్ లేవు. ఘనజీవామృతము జనరల్గా మేము అంటే 20 బస్తాలు అంటే 8 క్వింటాలు పర్ ఎకర్ వేసినాము. దానికి తోడు గొర్రె మంద గొర్రె ఎరువు అట్లాంటివి కూడా జల్లినాము. ఇప్పటివరకు అయితే పసుపుతోని ఏం ప్రాబ్లమ్స్ లేవు. జనరల్గా మెట్ట పంటలు అన్నిట్లో పసుపుకు నీరు ఎక్కువ అవసరం ఉంటుంది. నీరు ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి మనం జనరల్గా డ్రిప్ సిస్టమ్ పెడితే చాలా బెటరు. డ్రిప్ సిస్టమ్ అవకాశం లేని వాళ్ళు నీళ్లు కట్టడమే. నీళ్లు కడితే
నల్లపదన ఆరకుండా నీళ్లు ఇస్తేనే కొద్దిగా ఈల్డ్ పసుపు బాగా వచ్చే అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఈల్డ్ పడిపోయే అవకాశాలు ఉంటాయి. అటువంటి టైంలో మనము సేంద్రియ వ్యవసాయానికి అవుతుంటే నీటి అంటే బెట్టకు వచ్చే గుణం చాలా తక్కువ ఉంటుంది. అదే కెమికల్ వ్యవసాయం చేస్తుంటే నీరు ఎద్దడున్నప్పుడు బెట్టకు వచ్చి పసుపు చాలా ఈల్డ్స్ పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కలుపు విషయం అంటే మనకు వేసినాక ఒక నెల 15 నెలల వరకే ఎక్కువ కడుపు బెడుతుంటుంది. 2 సార్లు కలుపు తీసేస్తుంటే అంత బెడద ఉండదు. 3వ సారి ఎక్కడన్నా ఒకటి ఉంటే తీసేస్తే సరిపోతుంది. కలుపు అంటే కలుపు విత్తనం అంటే జనరల్గా సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళ దాంట్లో కలుపు ఎక్కువ ఉండదు. అంటే నాంట్లో కొద్దిగా ఎక్కువ ఉన్నది. కారణం ఏంటంటే మామిడి తోట అంతర పంట కాబట్టి ఇప్పుడు ఈ సాళ్ళ మధ్యలో కూడా మనం గడ్డి తీయట్లేదు కాబట్టి దాని విత్తనం మళ్ళీ పడే అవకాశం ఉంటాయి, మళ్ళీ కలుపు వచ్చే అవకాశం ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఈ మనకు వేరే భూమిలో అంటే మెట్ట పంట కాకుండా ఈ అంతర పంట మామిడి తోటలో కాకుండా ఉంటే కలుపు బెడద ఎక్కువ రాదు. అందరు ఏమంటున్నారంటే మామిడి తోటలో అంతర పంట వేస్తే అంత పంట వస్తుందా రాదా అని కొందరు డౌట్ అన్నారు. కానీ మామిడి తోటలో అంతర పంట వేయడం వల్ల మామిడి తోట మంచి కాపు వచ్చే అవకాశాలున్నాయి. సేమ్ టైం వరికి పసుపు కూడా అంత ఎండ అవసరం లేదు. మామూలుగా కొంత నీడ కొంత ఎండ ఉంటుంది కాబట్టి పసుపులో కూడా ఈల్డ్స్ ఏం తగ్గాయి, ఈల్డ్స్ మంచి ఈల్డ్సే వస్తాయి. రోగాలు కానీ ఏదైనా ఫర్టిలైజర్తోనే వస్తానే నా నమ్మకం, నా 7 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో. ఫర్టిలైజర్ వేసిన దానికి పురుగులు రోగాల బెడద కూడా ఎక్కువ ఉంటుంది. వరిలో కానీ పసుపులో కానీ మామిడిలో కానీ ఫర్టిలైజర్ ఇయ్యని దానికి ఎలాంటి పురుగులు కానీ ఎలాంటి రోగం రావట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా దానికి అదే కంట్రోల్ అయిపోతున్నాయి. మత్స్య రోగం లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు సల్లా ఇంగువ కలిపి కొట్టినాము ఒక 2-3 సార్లు. ఒక 2 సార్లు జీవామృతం కొట్టినాం. ఇప్పటివరకు అయితే నేను పసుపు సల్ల మజ్జిగ కానీ లేకపోతే జీవామృతం కానీ ఎలాంటివి కూడా ఇప్పటివరకు స్ప్రే చేయలేదు. నాకు ఉన్న 2 జీతకాలలో ఒకరు పశువులకు పోతారు, ఇంకొక మనిషి కూడా లేడు. రెగ్యులర్గా నీరు నేనే ఇస్తా, ఆ వరి పొలానికి దీనికి దానికి అన్ని నీరు వరకు నేనే చూసుకుంటా. అట్లాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎకరాల్లో సాగు చేస్తున్న మామిడి చెట్లను సీజన్లో మాత్రమే కాదు, సీజన్ పూర్తయినా సస్యరక్షణ చర్యలను చేపడుతున్నారు. నెలకోసారి జీవామృతం ఇస్తూ ఉంటే చెట్టు ఎదుగుదల బాగుంటుందంటున్నారు విశ్వేశ్వర్రెడ్డి. రసాయనాల సేద్యంలో సాధించిన దిగుబడిని ప్రకృతి సాగులోనూ పొందవచ్చంటున్నారు. ప్రకృతి సాగు వల్ల ప్రస్తుతం మామిడిలో పూత రాలటం కానీ, కాయ రాలటం కానీ, ఎలాంటి పురుగులు సోకడం కానీ లేదని, నాణ్యమైన పంట దిగుబడి లభిస్తుందంటున్నారు. మామిడి వచ్చి మనది 9 ఎకరాలు. 9 ఎకరాలకు 630 చెట్లు ఉండే నేను పెట్టినప్పుడు. ఇప్పుడు వచ్చి అవి 420 చెట్లు అయినాయి. దానికి కారణం ఏంటంటే 18 ఏళ్ళ చెట్లు లోపలికి పోయినాక కాల్షియం లోపల అంటే ఒక 12 ఫీట్లు 13 ఫీట్ల కింద కాల్షియం ఉన్నది. అట్లా దానివల్ల చెట్లు చచ్చిపోయినాయి. చెట్లు ఎందుకు వస్తున్నాయని మనం జేసీబీ పెట్టి తోడు చూస్తే మొత్తం కింద శుద్ధ లాంటిది ఉన్నది. దానివల్ల చెట్లు చచ్చిపోయినాయి. ఆ చెట్లు చచ్చిపోయినాక ఈ తోట మీద కొద్దిగా ఇంట్రెస్ట్ దక్కి నేను మొత్తం షార్ట్ ప్రూనింగ్ చేసిన. షార్ట్ ప్రూనింగ్ చేసి మధ్యలో అంతర పంటలు పండించుకుంటూ వచ్చినాము. అంతర పంట కూడా ఇప్పుడు పూర్తిగా చచ్చిపోయే దాంట్లో వరి వేస్తున్నాము ఎక్కువ. మనకు వరి వేసేస్తుంటే ఎకరానికి ₹1,00,000 వస్తున్నాయి. వేరే పంటలు వేస్తుంటే మామూలుగా 70,000 60,000 అట్లా వస్తున్నాయి. మామిడికి వచ్చి కాయ తెంపినాక ఒక నెల రోజులకు అట్లా వర్షం పడితే బెటరు. వర్షం పడకపోతుంటే 1-2 నీటి తడులు ఇచ్చినాక ఆ ప్రూనింగ్ స్టార్ట్ చేసి ఆ ప్రూనింగ్ మనం మొత్తం చేసినాక జీవామృతం 1-2 సార్లు స్ప్రే చేసి మళ్ళీ మనం తడులు ఇచ్చి ఆ తడులో కనుక ఘనజీవామృతం ఇచ్చి ఎవ్రీ 1 మంత్కు ఒకసారి జీవామృతం కనుక ఇచ్చేతుంటే పంటలో ఎలాంటి అంటే క్వాలిటీ వైజ్ కూడా మన మామిడి పండు వచ్చి ఒక నెల రోజుల దాకా కూడా మన మామిడి పండు ప్రకృతి వ్యవసాయంలో వచ్చిన మామిడి పండు ఏమాత్రం ఖరాబ్ కాదు. అది నేను గ్యారంటీ ఇస్తున్నా. మా దగ్గర నుంచి కెమికల్ చేసిన వ్యవసాయాలు ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ పనులు ఇస్తే వాళ్ళు ఇచ్చిన పనులు వారం రోజుల ఖరాబ్ అయితే మనం ఇచ్చిన పనులు నెల రోజుల వరకు కూడా ఖరాబ్ కాలేదు. మళ్ళీ సేమ్ టైం ఆ క్వాలిటీ టేస్ట్ స్మెల్ కానీ ఏది కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. దాని వలన మనకు మార్కెట్లో మంచి డిమాండే ఉన్నది. కానీ మనం పండుగ వచ్చేదాకా చెట్టు మీద ఆపి తెంపడం వల్ల ఈ లోపల గాలిదారాలు వచ్చి ప్రధానంగా నష్టం జరుగుతుంది మామిడిలో. మళ్ళీ ఈల్డ్ మాత్రం మీకు ప్రకృతిలోనే ఇంకా నాకు ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మిత్ర పురుగుల వలన చాలా అంటే జనరల్గా ఈ పూత రాలడము, ఈ మన పండుగ వచ్చినాక కాయ రాలడము, ఇట్లాంటి ఫర్టిలైజర్తో వేసినాక పురుగులు తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం ప్రకృతిలో అట్లాంటి పురుగులు కానీ ఏవి కానీ రావు. ఏమైనా వచ్చినా కూడా వాటిని మిత్ర పురుగులే వాటిని కంట్రోల్ చేస్తున్నాయి 90%. వరిలోనూ దేశవాళీ రకాలను సాగు చేస్తున్నారు ఈ రైతు. 5 ఎకరాల్లో నవారా రకం వరిని పండిస్తున్నారు.
మార్కెట్లో దేశవాళీ రకాలకు మంచి డిమాండ్ ఉండటంతో 20 బస్తాల దిగుబడి వచ్చినా ₹1,50,000 వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. నీటి ఇబ్బంది ఉన్నా దిగుబడి బెంగ లేదంటున్నారు. వరి వచ్చి మనము లాస్ట్ టైం వరకు JGL 11727 అనే వెరైటీ ప్రాణహిత ఎక్కువ పండించేది. ఈసారి ఏంటంటే మనకు దానికన్నా మార్కెటింగ్ అవి 25 కేజీలు 50 కేజీలు విడివిడిగా నేను అమ్మితే నాకు కొద్దిగా ట్రాన్స్పోర్ట్ తీసుకుపోవడం వేయడం 3-4 క్వింటాల కోసం ఒకసారి పోయి మిల్లింగ్ చేయడం అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఆ దేశవాళీ వెరైటీ ఇస్తున్నాం. దేశవాళీ వెరైటీస్ హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కువ నా దగ్గర విజయరామ్ గారు ఎమరాల్డ్ స్వీట్ హౌస్ వాళ్ళు నా రెగ్యులర్గా తీసుకుంటున్నారు. వాళ్ళు 8,000 9,000 నవారా రైస్ కొంటున్నారు కాబట్టి నేను పెద్ద మొత్తంలో ఈసారి 4-5 ఎకర్స్ అదే వేసిన. కానీ నీటి పెడుతోని కొద్దిగా అటు ఇటు ఉన్నది. కానీ పంట మనకైతే 15 రోజులు నారేసినాము. వేసింది ఇప్పుడు ఆల్రెడీ అర్రొస్తుంది. ఇంకొక 15 రోజులు అయితే వరి వస్తుంది 1 ఎకరన్నర. రిమైనింగ్ది కొద్దిగా లేటు పెట్టినాము. అది మన నెల రోజులు నారు పెట్టినాము. అది నారు ఈని మళ్ళీ పిలకలు వచ్చినాయి. దాంట్లో కూడా పంట తక్కువేం రాదు, సేమ్ వస్తుంది. కానీ దుక్కి మీద ఎకరానికి 20 యూనిట్లు వేసినామండి. 20 యూనిట్లు అంటే 8 క్వింటాలు. లాస్ట్ ఇయర్ అయితే గొర్రె మంద పెట్టినాము. ఈసారి గొర్రె మంద ఏం పెట్టలేదు. పచ్చి రొట్టె జీలుగా వేసినాము. ఒక 8 క్వింటాలు ఘనజీవామృతం వేసినాము. నాటు పెట్టినాక ఒక 10-15 రోజులకు జీవామృతము ఇచ్చి ఎవ్రీ మంత్ ఒక జీవామృతం కనుక మనము ఒక 6 డ్రమ్ములు ఎకరానికి ఇవ్వగలిగితే 200 లీటర్లే కనుక ఇవ్వగలిగితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వరి. కానీ ప్రధాన సమస్య లేబర్ సమస్యతో అట్లాంటి జీవామృతం కూడా ఈసారి ఇవ్వలేదు. ఇవ్వకపోయినా కూడా వరిలో పంటలనైతే నాకు అంత పెద్ద తేడా అవపడట్లేదు. నీటి పెడితే తప్ప వేరే ఏం లేదు. పంట బాగానే వస్తుంది. పిలికల సంఖ్యలో కానీ గొలుసు సంఖ్యలో కానీ ఏం రాదు. గొలుసు వచ్చి ఇంకా కెమికల్ వరి బాగా గుబురుగా ఆకు పెద్దగా వెడల్పుగా పచ్చగా అనిపిస్తుంది. మా దాంట్లో అట్లా పచ్చగా అవుపడేది బాగా ఆకుపచ్చగా డార్క్ గ్రీన్ అవుపడేది లైట్ గ్రీన్ ఉంటుంది. కానీ మీకు ఈళ్ళు వచ్చి కంకిలో కానీ దేంట్లో కానీ తేడి ఉండదు. ఫర్టిలైజర్ వేయడం వల్ల చేను పచ్చగా అవుపడి పురుగులు తొందరగా ఆకర్షించబడతాయి తప్ప ప్రకృతి దానికి ఇంకా ఎక్కువ ప్లస్ పాయింట్ ఉంటుంది. అది గతంలో రసాయనిక ఎరువులు వినియోగం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడేవి. వ్యవసాయ క్షేత్రానికి రావాలంటేనే ఎంతో ఇబ్బందిగా ఉండేది. కానీ ప్రకృతి సాగు వల్ల ఎక్కువ సమయం పొలంలోనే గడుపుతున్నామంటున్నారు విశ్వేశ్వర్రెడ్డి. ప్రకృతి సాగు ద్వారా రైతుకు ఆరోగ్యమే కాదు, వినియోగదారుడికి నాణ్యమైన ఉత్పత్తులు అందుతాయి. నేను మొదట్లో ఈ కెమికల్ వ్యవసాయం చేసిన టైంలో మేము మిరప తోటలకు మందులు నేను ఎక్కువ అప్పుడు మిరప తోటలు వేసేది. మిరప తోట వేసిన టైంలో వారంకు కనీసం 1 స్ప్రే ఉండేది. ఆ స్ప్రే చేసే టైంలో అప్పుడు నా ఆరోగ్యం కానీ మాకు ఆ పవర్ స్ప్రేలో పోసే మనుషులకు ఆరోగ్యం కానీ పవర్ స్ప్రే కొట్టే మనుషులకు కానీ వాళ్ళందరికీ కూడా ఆ రోజుల్లోనే నేను ఆలోచించేది. అంటే ఈ పురుగు మందులు మానేయడం అంటే ఎట్లా మానేయాలి ఏంది అనే ఊహ అప్పుడే వచ్చింది. కానీ ఎట్లా చేయాలి ఏంది ఎట్లా స్టార్ట్ చేయాలనేది నాకు కూడా అంత ఐడియా లేకుండే. ఈ బాల వికాస వాళ్ళు వచ్చి మా దగ్గర అయితే ఎప్పుడైతే ప్రతి మనిషి 1 ఎకరం ఉన్న వ్యవసాయం చేయమని మా దగ్గర ఒక గ్రూపు పెట్టి 13 మందిని పెట్టి వ్యవసాయం చేయమంటే అందరు 1 ఎకరం మొదలు పెడితే నేను 5 ఎకరాలు మొదలుపెట్టిన. 5 ఎకరాలు మొదలుపెట్టి నేను చేసినాక ఇప్పుడు అంటే మనం కనీసం అప్పుడు చేనులో వచ్చి కూర్చునే పరిస్థితి లేకుండేది. ఇప్పుడు నేను ఇంట్లో ఉండా, అసలు వచ్చి చేనులోనే ఉంటా. రాత్రి 7 గంటల తర్వాత ఇంటికి పోతా. పొద్దున 7 లోపల 5 గంటలకు బాయికాడికి వస్తా. సాయంత్రం 7 తర్వాతనే ఇంట్లో పోతా. దానివల్ల నాకు కాదు పర్యావరణానికి కానీ చుట్టుపక్కల ఉన్న జనానికి కానీ ఎలాంటి కెమికల్ ఉండదు. ప్రతి ఒక్కరిని కూడా చేయమంటాను. ఈ 13 మంది మొదలుపెట్టిన వాళ్ళు కూడా ఎవరు కూడా కరెక్ట్గా చేయట్లేదు. ఎందుకు కరెక్ట్ చేయట్లేదు అంటే పనికి వంగక ఆ పెళ్ళిళ్ళకు వాటికి వీటికి అన్నిటికీ టైం స్పెండ్ చేస్తారు. కానీ వ్యవసాయం చేయడానికి టైం స్పెండ్ చేయట్లేదు. చాలామంది అంటే సుఖంగా ఉండటానికి అలవాటు పడ్డారు జనాలు అనేది నా ఒపీనియన్. ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ గ్రామం నుంచే స్టార్ట్ కావాలి. గ్రామంలో చేసేటోళ్ళే ప్రతి భూమి ఉన్న దాంట్లో 1 ఎకరంలో ఒక 10 గుంటలు లేకపోతే 4-5 ఎకరాలలో 1 ఎకరం అన్నాక మొదలు పెట్టుకొని వాళ్ళ వరకు వాళ్ళు పండించుకొని తిని ఆరోగ్యంగా ఉండేస్తుంటే కనీసం వాటి వాల్యూస్ తెలుస్తాయి. మళ్ళీ సేమ్ టైం ఆ పంట ఈల్డ్ ఎట్లా వస్తుంది ఏంది అనేది వాళ్ళు అబ్జర్వ్ చేయొచ్చు. దాన్ని పట్టినాకనే దాని తర్వాత వాళ్ళు ఇంకా ఎక్కువ ఏరియాకు డైవర్ట్ అయ్యడానికి అవకాశం ఉంటాయి. అట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. జనరల్గా ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు అన్ని పంటలు పండిస్తే చాలా బెటర్. ఎందుకంటే ఇప్పుడు రైస్ కొనే వాళ్ళు ఉల్లిగడ్డలనే అని అడుగుతున్నారు, గోధుమలనే అని అడుగుతున్నారు, ధనియాలనే అని అడుగుతున్నారు, పసుపున్నదా అని అడుగుతున్నారు, కారం ఉన్నదా అని అడుగుతున్నారు. అట్లా అన్ని పంటలు సాగు చేసి మనం కనుక
ప్రకృతి వ్యవసాయం తీసుకునే వాళ్ళకు ఇచ్చేతుంటే ఇంకా రైతు చాలా బెనిఫిట్ అవుతాడని నేను ఊహిస్తున్నా. ఈ సంవత్సరం నేను ఇంకా కంది అట్లాంటి పంటలు లాస్ట్ ఇయర్ నుంచి వేసుడు మొదలుపెట్టినాం. ప్రతి వాళ్ళకు కూడా నేను ఇప్పుడు కంది అయితే పప్పు 120 రూపాయలు 150 అమ్మేది, కొద్దిగా రేట్ ఎక్కువ ఉన్నదంటే 120 చేసిన. 120కి అయితే ఇప్పుడు మేము కందిపప్పు సప్లై చేయలేకపోతున్నాము. వాళ్ళు షాపులలో వచ్చి వాళ్ళు 80 రూపాయలు 70 రూపాయలకు అడుగుతుండ్రు. వాళ్ళు 120 రూపాయలకు అమ్ముతారు. డైరెక్ట్ మనమే మార్కెటింగ్ చేసుకోక వాళ్ళకి ఎందుకు ఇచ్చేదని నేను డైరెక్ట్ నేనే మార్కెటింగ్ చేసుకుంటున్నా. మనం మార్కెటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే మాత్రం ప్రకృతి వ్యవసాయం ది బెటరు. ప్రతి వాళ్ళకు కూడా వాళ్ళకి ఆరోగ్యాన్ని మనం ఇచ్చినట్టయితే మనకు రైతుకు కూడా సేమ్ టైం డబ్బులు వస్తాయి. ఇట్లాంటివి చూసి ఇంకా రైతులు కూడా కొద్దిగా ముందుకు వస్తారు. కానీ ప్రతి రైతు ఏంటంటే ఫస్ట్ నేను చేయకముందే ఎట్లా అమ్ముకోవాలి, ఏంది, ఎక్కడ మార్కెటింగ్ చేయాలి అంటున్నాను. ఫస్ట్ నేను కూడా అట్లా ఇబ్బంది పడ్డానే. ఫస్ట్ ఒక 25 కేజీలు 50 కిలోలు ఇంటికి తీసుకుపోయి ఇచ్చేది. కొందరు పురుగు ఉన్నదనేది. దీనికి సేంద్రియ వ్యవసాయం చేస్తే ఏంటంటే ప్రధాన సమస్య బియ్యం పట్టించేస్తుంటే దానికి ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండి తౌడు వస్తుంది. ఆ తౌడులో తెల్ల పురుగు కానీ లక్క పురుగు కానీ ఒక 15-20 రోజులలో పురుగు స్టార్ట్ అవుతుంది. ఒక 1 మంత్ బియ్యం పట్టించినాక మళ్ళీ ఒకసారి మిల్లులో పోసో చెరిగో మనం కనుక క్లీన్ చేసి పెట్టేదంటే అంత తొందరగా పురుగు ఏం రాదు. అయితే దానివల్ల ఏంటి అంటే పురుగు వస్తుంది అని కొద్దిగా మొదట్లో ఇబ్బంది పడ్డాం. కానీ 2-3 ఏళ్ళ తర్వాత నాకు దాన్ని ఎట్లా పురుగు లేకుండా చేయాలి, ఏం చేయాలి అనేది మేము దాన్ని నేర్చుకున్నాము. మళ్ళీ పాలిథిన్ కవర్ లోపల ఉన్న బ్యాగ్ కనుక గాలి ఏమాత్రం పోకుండా ఉండేస్తుంటే దాని పురుగు కూడా 6 నెలల దాకా పురుగు కూడా రావట్లేదు. ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. నేనైతే హ్యాపీగానే ఉన్నా. ప్రకృతి సాగులో మొదట్లో దిగుబడులు ఆశించిన మేర లేకపోయినా వెనకడుగు వేయకూడదు. ఆ తర్వాత అనుకున్న దిగుబడులను సాధించవచ్చు. మార్కెట్లో ఆర్గానిక్ ఫుడ్కి డిమాండ్ ఉండటం వల్ల తక్కువ పెట్టుబడితో లాభాలను సాధించవచ్చు. అదే చేసి చూపిస్తున్నారు విశ్వేశ్వర్ రెడ్డి.